హలో. హలో. నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. అదే ఒకవేళ వాడు ఫోన్ చెప్పండి ఎలా మరి అప్పుడు నేను ఎత్తుతానమ్మా. అయితే ఇప్పుడే ఫోన్ చేయరు కదా అన్న ఉద్దేశంలో నేను బిజీగా ఉన్నాను కదా అని నేను కూడా చేయలే. మీకు కాల్ చేశారా? నిన్న నాకు చేయలేదు. చేసినప్పుడు చేయండి నాకు, సరేనా? నిన్న చేశారు, మీరు తీయట్లేదుగా. నిన్న ఒకవేళ ఇప్పుడు ఆ టైమింగ్ ఏంటన్నది నాకు తెలుసు, వాళ్ళు ఏ టైంకి ఫోన్ చేస్తారని. ఏ టైం అండి? ఇప్పుడు మీకు 1 వీక్ లోపుగా, అంటే వాళ్ళకి ఎట్లేదన్నా సరే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి 4 రోజులు పడుతుంది టైం. 4 రోజుల తర్వాత మీకు కాల్ వస్తుంది. 4 రోజులు అవ్వలేదండి. 4 రోజులు అవ్వలేదు కదమ్మా, ఇంకా అయిందా? అక్కడికి ఏ రోజు వచ్చానండి? ఇప్పుడు మొన్న ఎప్పుడు ఒక నిమిషం నేను ఎత్తకపోవడం అనేది ఉండదమ్మా. ఇప్పుడు నేను కూడా మీకేం చెప్పాను, మీకు అది 4 రోజులు అయిపోయిందండి. 4 రోజుల తర్వాత అని చెప్పాను, 6వ తారీఖున. కాదండి, ఇప్పుడు సిగ్నల్ ఉండలేదండి ఫోన్తో. నేను పనికి వెళ్ళను కాదా, వాటర్ పనికి వెళ్ళను కాదా, సిగ్నల్ ఇట్లా ఉండలేదు ఫోన్లో. ఇంట్లో పనికి వెళ్ళినా సిగ్నల్ ఉంటలా, బయటకు వస్తేనే లాస్ట్. అప్పుడు పరిస్థితి ఏంటండి మరి? పరిస్థితి ఏముంది, ఇప్పుడు మీకు అవ్వకపోతే అయినప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు చేయండి మీరు నాకు. ఇప్పుడు మీరు ఎక్కడుంటారు ఏంటి, ఒకవేళ ఫోన్ అవ్వకపోతే డైరెక్ట్గా వచ్చి పిలుచుకొని వెళ్ళే బాధ్యత అలాది. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇంక మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పట్లో. వాళ్ళు వచ్చి వాళ్ళు పిలుచుకుని వెళ్ళి వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్ చేసుకునే వరకు వాళ్ళది బాధ్యత. ఇప్పుడు నేను వాటిలో పనికి వెళ్తాను పొద్దుకి వెళ్ళి. అదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పింది అదే. ఒకవేళ కనుక మీరు మీ ఫోన్ అవ్వకపోతే మీ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఎక్కడ అన్నదే చూసుకుని దాన్ని బట్టి వస్తారు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మీరు హోటల్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఆగిపోద్ది కదా సిగ్నల్, అప్పటి వరకు అక్కడే ఉంటుందిగా. ఆ ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు పలానా మనిషి ఎక్కడ ఉంది అని. దాన్ని బట్టి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి సిఐ ముందు పెట్టి సిఐతో మాట్లాడిస్తారు. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడైనా సరే మీకు సిగ్నల్ అందుతుందిగా పోలీస్ స్టేషన్. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేయండి. పనికి వెళ్ళేటప్పుడు అందట్లేదు అసలు. అదేమ్మా, అప్పుడే ఫోన్ చేయండి నాకు. ఈ తరంలో ఇంట్లో పని చేశాను అనుకోండి, వాళ్ళ ఇంట్లోనేమో పని చేయట్లా, బయట గుమ్మలోకి వస్తే సిగ్నల్ వస్తుంది, లోపల పని చేయట్లేదు. అప్పుడే చేయండి అమ్మ నాకు. మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్ళేటప్పుడు చేయండి, లేదంటే మీకు ఫోన్ చేసిన తర్వాత చేయండి. ఆవిడ అంటుంది, మా ఆయనతో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, వాళ్ళ అమ్మగారికి చేయమన్నారు పని. వాళ్ళ అమ్మగారిని చూసుకోమన్నారు, మంచం పట్టించింది ఆవిడ. సరేమ్మా, ఇప్పుడు మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయమ్మా. నేనేం చెప్పాను మీకు, మీరు వెళ్ళేటప్పుడు ఫోన్ చేయండి, నేను అప్పుడు చెప్తాను మీకు. అది ఇంపార్టెంట్ కదా మనకి. ఇప్పుడు మిగతా ఇవన్నీ కూడా అంత అవసరం లేనివి. ఇప్పుడు మీరు ఏదైతే కేసు పెట్టిన విషయాలు ఉన్నాయో వాటి సంగతి. ఇప్పుడు సిగ్నల్ అంటే మీరు బయటకు అయితే రాకుండా అయితే ఉండరుగా. రోజులో 24 గంటలు లోపలే ఉండిపోరుగా, బయటకు వస్తారుగా. బయటకు వచ్చినప్పుడు సిగ్నల్ వస్తుందిగా, సిగ్నల్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తారుగా. ఫోన్ చేసినప్పుడు నాకు చేయండి అప్పుడు. వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు 4 రోజులన్నా టైం పడుతుంది వాళ్ళకి. ఇవాళకి 4 రోజులు అయింది. సో రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో ఫోన్ వస్తుంది మీకు. ఎందుకని 7 రోజుల్లో ఈ రోజు ఆయన అక్కడ అంగుళూరులో ఉంటారు. ఎవరు అతను ఎక్కడున్నాడు అన్నదే వాళ్ళకి నీకు అనవసరం. అప్పుడు నువ్వు కేసు పెట్టేసిన తర్వాత అదంతా వాళ్ళ తలనొప్పి. ఆవిడ ఇద్దరు, ఆయన ఆవిడ ఇద్దరు ఉంటారు ఈ రోజు. అదే ఒక్క మాట, అసలు ఇవన్నీ మీకు అనవసరం. ఇప్పుడు వాళ్ళ నంబర్లు కూడా బిజీలో పెట్టేశారు, నాతో మాట్లాడతారు. మిమ్మల్ని పెట్టేశారేమో, పోలీసులు పెట్టేయడానికి అవ్వదుగా. పోలీసులు చేస్తారుగా, ఒక నెంబర్ కాదు ఇంకో నెంబర్, ఇంకో నెంబర్ కాదు ఇంకో నెంబర్ అయినా సరే చేస్తారుగా. పోలీసులు ఫోన్ చేసి పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాలా, రాకపోతే లాక్కొస్తారు వెళ్ళి. మీరు ఎందుకు అనవసరం టెన్షన్ పడుతున్నారు? మాట్లాడుకొని అమ్మా, మీకేం నొప్పి?
24 గంటలు మాట్లాడుకుంటేనే ఉంటున్నారు ఇద్దరు కూడా. వాళ్ళు మాట్లాడుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? నా ఫోన్ బియ్యటోళ్ళ పెట్టేశాడు, రెండు ఫోన్లు కదా. పెట్టుకొని అమ్మా, ఇప్పుడు కాదు అతనితో మీకు కావాల్సిన ఏంటి? డబ్బులు మాత్రమే రావాలి. ఎందుకంటే ఇప్పుడు అతను చేసుకున్నటువంటి భార్యను వదిలేయమని చెప్పేస్తే కోర్టు కూడా ఒప్పుకోదు. సో అతను నన్ను చేసుకుంటానని మాట ఇచ్చాడు, అది ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే పాస్టర్ కాబట్టి. నేను బయట తిరుగుతున్నాడు ఇష్టం. అట్లా కాదమ్మా, ఆ మాట ఎందుకు ఇచ్చాడు? పాస్టర్ కాబట్టి. అలాగే ఎందుకని వాళ్ళు అంత ఇదిగా మోసం చేయగలరు? నా పాపాల కోసం యేసు చచ్చిపోయాడు అనే ధీమాలో ఉన్నారు కాబట్టి. ఇలా సాగట్లేదు, మరి చాలా మంది తిరుగుతున్నారు. తిరుగుతానే ఉంటారు, ఎందుకంటే అది అలా ధీమా. అది ఇప్పుడు నేను పాపం చేసినా నాకు ఎటువంటి పాపం తగలదు. నా పాపాల కోసం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు చచ్చాడని నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు పాపం లేదు అని నమ్ముతున్నాడు ఆయన. వీళ్ళు సావట్లేదు, మరి వాళ్ళ పిల్లల ముందు కూడా సావట్లేదు. మరి ఎప్పుడు ఎందుకమ్మా? కాదు, ఇప్పుడు మోసపోయిన మీరైతే వాళ్ళ పిల్లల ముందు కూడా ఎప్పుడు చెప్తారు? మరి మంచి వాళ్ళు డబ్బు దింగే కదా వాళ్ళకి చేస్తున్నారు కోట్లు. అదేనమ్మా నేను అంటున్నది అదే. ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం లేదు, అవసరం లేదు, అవన్నీ మనకు అనవసరం. దేవుడు అనేవాడు వాళ్ళని చంపేయాలి, దరిద్రం కాదు, మంచి వాళ్ళని చంపేస్తున్నారు. సరే, నేను పనిలో ఉంటాను కదమ్మా, మీరు వెళ్ళేటప్పుడు చేయండి. లేదు ఇలాగే మీరు మాట్లాడడానికి చేస్తే మీరు బిజీ, మీరు కరెక్ట్గా ఏదైనా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కూడా నాకు ఫోన్ ఎత్తలేను. సర్లే మరి ఫోన్ చేస్తే మళ్ళీ టైం మినేస్తుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైతే చేశారో వాళ్ళు రమ్మన్నారో అప్పుడు చెయ్యండి. సరే ఈవిడ ఇన్ని రోజుల తర్వాత చేసింది అంటే ఈ రోజు రమ్మని ఉంటారని ఎత్తి మాట్లాడే అవకాశం ఉంటుంది. లేదు ఫోన్ చేస్తే నా టైం తినేస్తుందేమో అన్న ఉద్దేశం నేను ఎత్తలేదు అనుకోండి, పోయిద్ది. మీకున్న ఒక్క అవకాశం కూడా పోయిద్ది. నిన్న చేశారు, నిన్న యాక్చువల్గా మీకు కాల్ రాదు నాకు తెలుసు, కాకపోతే నేను బిజీలో ఉన్నాను కాబట్టి నేను తీయలేదు. నేను ఇప్పుడు మీతో అట్లా మాట్లాడడం ఉండడానికి నా పనులు నాకు ఉంటాయి కదమ్మా. ఇంకా ఏంటంటే ఇప్పుడు మీలాగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సంస్థలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు.